నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణాల పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్ల రక్షణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్. పిఠాపురం నియోజకవర్గంలో 325 మందికి సేఫ్టీ కిట్ల అందజేత. రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఆ మాటలను అడ్డం పెట్టుకుని వైసీపీపై బురద జల్లడం సరికాదని వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, సింహ వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. ప్రాణాల పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్ల రక్షణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గంలోని 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు. ఒక్కొక్కటి 5,000 విలువ చేసే ఈ సేఫ్టీ కిట్లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్, రబ్బర్ హ్యాండ్ గ్లౌస్, షూస్, జాకెట్లు ఉండగా వీటన్నింటినీ పవన్ తన సొంత నిధులతో సమకూర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్లో పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసే దళిత యువకుడు పల్లపు సురేష్ ఒకరి ఇంట్లో కరెంటు పనిచేస్తూ మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే లక్ష్యంతో తన సొంత నిధులతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లందరికీ రక్షణ పరికరాలు కిట్లు అందజేస్తున్నామని తెలియజేశారు. సురేష్ కుటుంబానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా 2 లక్షలు, చంద్రన్న బీమా ద్వారా 2 లక్షలు అందించే ఏర్పాటు చేశామని పవన్ చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నమస్కారాలు. మన పిఠాపురంలో గత ఏప్రిల్లో మల్లాం గ్రామంలో రిపేర్కి అని వెళ్ళి, హౌస్ హోల్డ్ రిపేర్కి అని వెళ్ళి ఆయన చనిపోవడం చాలా బాధ కలిగించింది. అంటే ఇలాంటి సంఘటనలు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతూ ఉంటాయి. నేను అడిగాను అసలు ఎలా జరిగింది ఏంటి అని అడిగినప్పుడు ఇంటికి ఎవరో పిలిచారు, చేస్తూ ఉంటే షార్టేజ్ జరిగింది, ఆ లీక్ వల్ల ఇట్లా అయిపోయిందని. నాకేం అనిపించిందంటే, బేసిక్గా నేను మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు, బేసిక్గా శ్రామికులకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని. అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, షూటింగ్లో కావచ్చు, ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు, మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడుతున్నారు. ఎలక్షన్ టైంలో నేను దృష్టి పెట్టలేకపోయిన తర్వాత అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి, హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది. సో నాకు అది గుర్తొచ్చింది. బేసిక్ ఇలాంటి ఎలక్ట్రీషియన్ అనేది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం. అది అన్ని ప్రమాదకరమైనవి, కానీ ముఖ్యంగా తెలిసి ఎక్కడ లీక్ ఉందో తెలియదు, ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ. దానివల్ల ఎంత మనకు వెలుగిస్తుందో ప్రాణాలు తీసే శక్తి కూడా ఎలక్ట్రిసిటీగా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఆ జాగ్రత్తలు వహించలేకపోయారు అంటే, రైట్ షూస్ లేవు, బేసిక్ కేర్ తీసుకోలేదు, ఇట్లాంటివి దృష్టిలోకి వచ్చినాయి ఆ రివ్యూస్లో. అదొక్కటే కాకుండా ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు, తద్వారా కుటుంబ సభ్యులకి సంపాదించే వ్యక్తిని కోల్పోవటం, అలాగే స్పర్ధలు కూడా రావటం, గ్రామాల్లో చిన్నపాటి గ్రామాల స్పర్ధలు కూడా రావటం, అది ఇంకా ఇబ్బంది కలిగించేస్తుంది. సో మీ అందరికీ ఒక 16 లక్షల పైచిలకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో 2 లక్షల బీమా ఉంటుంది. ఇది కాకుండా రేపొద్దున మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది, ఆరోగ్య పథకం ఉంటుంది, అవన్నీ మీకు ఆల్మోస్ట్ 25 lakhs వస్తుంది. అది మన హెల్త్ ఇన్సూరెన్స్ అదొకటి. సో వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ తీసుకుంటున్నాం, ఆ ప్రయత్నంలో ఉన్నాం. సో అందువల్ల మీ అందరికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగే మీరు చెప్పింది కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటాం. అది నా ఆశయం కూడా. అది మీ అందరికీ ప్రత్యేకించి నా జాగ్రత్తలు తీసుకోండి, అదొకటే మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రాణాలు పోతే తిరిగి రావు. అందుకని మనందరం అర్థం చేసుకొని సాధ్యమైనంత మన చేతిలో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అంత జాగ్రత్తలు తీసుకోండి. అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ దయచేసి వాడండి.
అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేళా లాంటిది ఉంటుంది అని బాగున్నారు. అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను. ఇది ఒక ఐటీఐకే కాదు, మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి 4-5 నెలలకి 6 నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను. అది త్వరలోనే ముందుకు తీసుకొస్తాను ఇది. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటిని వైసీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననంకు వాడుకుంటుందని మండిపడ్డారు. మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ, వైసీపీ సమర్థించారు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం చాలా బలంగా జరిగింది. ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన విజయవంతం అయింది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని ఏదో రకంగా దారి మళ్లించాలి, ప్రజల దృష్టిని పక్కదారికి తీసుకెళ్లాలని ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కావాలని 48 గంటలుగా ఇష్టానుసారం కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృష్ణరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే. ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి, తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి? దీనికి కూడా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నామని చెప్పారు. అట్లాగనే ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఛానల్లో కూడా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా అప్రయత్నంగానైనా సరే మహిళల మర్యాద గనక భంగం కలిగితే అటువంటి వ్యాఖ్యల్ని, ప్రకటనల్ని తప్పనిసరిగా ఖండిస్తాం, సమర్థించమని కూడా సాక్షి యాజమాన్యం తెలిసిందే. అయినా కూడా మీరు ఆగట్లా, ఇష్టానుసారం బురద జల్లే పనిచేస్తూ ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా, అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని, అది ఏబిఎనా, TV5, ఈటీవీయా, ఆంధ్రజ్యోతా, లేకపోతే ఈనాడ, ఈ పేపర్స్ అని కూడా మీరు తగలబెట్టకపోయారా? లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా? అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఆ రోజున చాలా మంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా, అప్పుడు ఎందుకు ప్రసారం చేయలే మీరు? అప్పుడు ఎందుకు ఇంత గోల చేయలే మీరు? అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి, లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా? అప్పుడు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినలేదా? ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి దెబ్బతినలేదా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. కృష్ణరాజు గారు కూడా నిన్న బయటకు వచ్చారు. ఆయన కూడా పొరపాటు జరిగిందని మాట్లాడారు, వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడిన దానికి సాక్షి యాజమాన్యానికో వైఎస్ఆర్సీపీకో సంబంధం ఏంటి? అలా అయితే చాలా ఛానల్స్లో చాలా మంది మాట్లాడుతున్నారు కదా, అప్పుడు కూడా మీరు ఆ యాజమాన్యాల మీదనో ఆ పార్టీల మీదనో కేసులు కడతారా? సమాధానం చెప్పండి. దీన్ని అర్థం పెట్టుకొని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవంతా చేసేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ విష ప్రచారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ దారుణాలకి, ఈ అకృత్యాలకి పాల్పడతా ఉన్నారు. అధికారం చేతిలో ఉందని, ఎవరు ఏం చేయలేరని, రెడ్ బుక్ రాజ్యాంగం మనకి అండగా ఉందని, పోలీస్ వ్యవస్థ కూడా మనల్ని ఏం చేయలేదని మీ ఇష్టానుసారం సోషల్ మీడియాలో బురద జల్లి, విషం జల్లి, వ్యక్తిత్వ హసనం చేస్తే ఊరుకునేటువంటి పనే లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వైసీపీ
పార్టీ మీద బురద జల్లితే ఉపేక్షించే పని లేదని కూడా హెచ్చరిస్తూ కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. శేష వాహనంలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.